పద్ధతులతో కూడా సైన్స్ నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక సిస్టమ్‌ను, ఒక యాటిట్యూడ్‌ను, ఒక అప్రోచ్‌ను మీకు అందజేయాలని అనుకుంటున్నానండి. ఓకేనా? సో, ఆ సిస్టమ్ కోసమే నా ఈ ప్రయత్నం. చూడండి ఒకసారి ఇక్కడ మీకందరికీ కనిపిస్తుంది. మీరేం రెస్పాండ్ కావద్దండి. నేనే చెప్తాను. ఇది వేస్ట్ పెన్ అన్నట్టు. ఒక పెన్ను. సార్ మళ్ళీ ఇదే పెన్ కావాలా సార్ ఫైన్ గ్రిప్పే కావాలంటే ఏ గ్రిప్ అక్కర్లేదు. ఏదో ఒక పెన్ అండి. ఓకేనా? సో, ఇట్ ఈస్ వేస్ట్ మెటీరియల్. సార్ సో, ఫోటో దీన్ని ఇస్తాను మనం సార్. బయట పడేస్తాం మనం. బయట పడేస్తాం. తర్వాత మన ఇంట్లో థర్మోకోల్‌కి సంబంధించినటువంటి మెటీరియల్స్ చాలా ఉంటాయి. దాన్ని జస్ట్ ఐ మేడ్ ఇట్ యాస్ బాల్. ఓకేనా? ఒక బాల్ లాగా తయారు చేసుకున్నా నేను. ఓకేనా? సో, ఈ బాల్‌తో నేను ఒక కాన్సెప్ట్‌ను మీకు చెప్పబోతున్నా చూడండి ఒకసారి. సో, ఈ చిన్న అంటే దెన్ ఎందుకు చెప్తున్నానంటే దీన్ని మనం తయారు చేసుకోవడంలో నీకు ఇష్టం కలుగుతుంది. క్యూరియాసిటీ పెరుగుతది. తర్వాత దీన్ని ఒక్కసారి నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ఆహ్, డెమాన్‌స్ట్రేట్ చేసావనుకో మీ పేరెంట్స్ ముందర, మీ టీచర్స్ ముందర యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. ఓకేనా? సో, సైన్స్ అంటే ఇష్టమైపోతది డెఫినెట్‌గా. సో, అది ఫిజిక్స్ అంటే చాలా సులభము అని చెప్పడానికే నేను ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని మీకు చేయించబోతున్నానన్నట్టు. సో, ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఇదొక పెన్ను, వేస్ట్ పెన్ను, థర్మోకోల్ బాలు. ఓకేనా? నేనిప్పుడు ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. నోట్లో పెట్టుకొని ఊదడానికి ప్రయత్నం చేస్తున్నా. గాలొస్తుంది మీకు కనిపించదు గానీ, ఇప్పుడు చూడండి ఒకసారి. వావ్! అంటే బాల్ ఎగిరింది కదా! సో, ఆ! ఇట్ ఈస్ వెరీ సింపుల్ యాక్టివిటీ. మీరు ఆడుకోవచ్చు. సార్ ఓకే. వీడియో ఆడుకున్నట్టు చేయొచ్చు. కానీ ఎందుకు? ఇదో మ్యూట్‌లో ఉండండి అని చెప్పాను నేను. మ్యూట్‌లో ఉండండి అని చెప్పాను. ఎవరైతే అన్‌మ్యూట్‌లో కొచ్చి ఓపెన్ చేసారో వాళ్ళను తీసేయడం జరుగుతది నేను ప్రోగ్రామ్ నుంచి. అబ్జర్వ్ చేస్తున్నా. ఎవరు మాట్లాడుతున్నారో చూస్తా నేను. యెస్. తీసేయండి సార్ వాళ్ళని దయచేసి. సో, అంటే మన వేస్ట్ మెటీరియల్ చూడండి ఈ థర్మోకోల్ బాల్‌తో ఏం జరిగిందిక్కడ? జస్ట్ ఓకే. ఆడుకున్నాం ఓకే. కానీ బట్ వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ థిస్ యాక్టివిటీ అనేది ఆలోచించడం మొదలుపెట్టాలన్నట్టు. సో, నేను ఇది చెప్పాను కొంతమంది ఆలోచించండి. కొంతమందికి తెలిసిండొచ్చు గూడా. ఓకేనా? తెలిసిన వాళ్ళు నేను చెప్పొద్దండి. తెలియని వాళ్ళు ఆలోచించి చెప్పడానికి ప్రయత్నించండి. ఇట్ మే బి ద రైట్ ఆర్ రాంగ్. బట్ యూ హావ్ టు అటెంప్ట్. ఓకేనా? మళ్ళొకసారి చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే. రైట్. సో, దిస్ ఈస్ వన్ యాక్టివిటీ. సో, దీంట్లో ఏంటి సైన్స్ అనేది ఆలోచించడానికి ప్రయత్నించండి. సో, దీంట్లో నేను రెడీ రెకనోర్ లాగా, స్పూన్ ఫీడింగ్ లాగా మీరెవ్వరు రెస్పాండ్ కావద్దండి అని చెప్పాను. సో, నేను లాస్ట్‌లో చెప్తాను. చూద్దాం ఎవరైనా చెప్తారేమో ఆలోచిద్దాం. అందుకే ఇది సైన్స్ టీచింగ్‌లో ఫస్ట్ మనం స్పూన్ ఫీడింగ్ లాగా ఉండకూడదు అనేది నా సిస్టమ్. సో, ఫస్ట్ ఇమ్మడే చెప్పొద్దు. మీ లోపల యాంక్సైటీ పెరగాలి. యెస్ ఏంటి ఇది? ఏంటిది? అనేది ఎందుకు? ఏమిటి? ఎలా? అనేది ఉంది గదా! ఆ క్వెషన్స్ అన్నీ రైజ్ కావాలన్నట్టు. ఓకే. దాని కోసం మీరు ప్రయత్నించండి. ఓకేనా? లాస్ట్‌లో నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. సో, ఇక్కడ నా దగ్గర చాలా కాస్ట్‌లీ మెటీరియల్ ఉందండి ఇక్కడ. రికగ్నైజ్ దిస్ వన్? ఎనీబడీ? సో, ఇదేంటి అంటే చీపురు కట్ట కవర్ అండి. చీపురు కట్ట కవర్. పడేస్తాం కదా మనం చీపురు కట్ట కవర్. బట్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్‌లీ. దేనికి కాస్ట్‌లీ అండి? కొనడానికి గాదు. మన సైన్స్ కోసం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసం ఇది చాలా కాస్ట్‌లీ ఐటెమ్ అన్నట్టు. కాబట్టి మనం ఏది వేస్ట్ మెటీరియల్ కాదు. మన చుట్టూ ఉండే వాటితోనే మనం సైన్స్‌ని చాలా బాగా నేర్చుకోవచ్చన్నట్టు. ఇప్పుడు ఈ చీపురు కట్ట కవరు ఒక సైడ్ అంతా లాక్ చేయబడి ఉంది. క్లోజ్ చేయబడి ఉంది. ఓకేనా? ఇది ఒకవైపు ఓపెన్ చేసినాం. ఈ అదర్ ఎండ్ ఈజ్ ఓపెన్. ఇప్పుడు ఇది ఒక ట్యూబ్ లాగా పనిచేస్తుంది. నేనిది బయట పట్టుకొని నేనిది ఊతాను. ఎన్ని సార్లు ఉండండి కనిపిస్తుంది. యెస్. చూడండి ఒకసారి నేను మొత్తం నోట్లో లోపలికి పెట్టేసుకొని ఊదడానికి ప్రయత్నిస్తా. అది ఎన్ని సార్లకు నిండుతదో చూద్దాం మనం ఇక్కడ. సో 5 టైమ్స్ గాని ఇది ఫుల్ కాలేదు. అయింది. ఓకేనా? ఫుల్ అయింది.
నేను దీంట్లో ఉండే ఏదో తీసేస్తున్నా, రిమూవ్ చేసేస్తున్నా. అంటే సైన్స్ నేర్చుకోవడం ఎంత ఈజీ అనేది మీకు చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. ఏం చేశాను నేను, నోట్లో పెట్టేసుకొని నా లంగ్ పవర్తో ఊదడం వల్ల 5 times కి ఇది నిండింది. బట్ ఐఎమ్ అటెంప్టింగ్ ఇన్ అదర్ వే. ఓకే, సో యు సీ హియర్, యు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఎస్, చూడండి ఒకసారి నేను ఏం చేస్తానంటే ఒకేసారి ఏం చేస్తున్నాను చూడండి. చూడండి, ఒకేసారికి మొత్తం నింపడం జరిగింది. ఓకే, ఒకేసారికి నిండింది. సో చీపురు కట్ట కవర్తో కూడా మనం సైన్స్ నేర్చుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చూడండి, కావాలంటే నేనేం మ్యాజిక్ చేయలేదు, దట్ ఈస్ సైన్స్ ఓన్లీ. ఓకే, చూడండి ఒకసారి, చూడండి ఒకేసారికి నిండి. సో ఇన్ ఫస్ట్ కేస్ వాట్ ఐ డిడ్, ఫస్ట్ కేసులో నేనేం చేశాను, నోట్లో పెట్టుకొని నా లంగ్ పవర్తో ఊదితే 5 సార్లకు నిండిందండి. కానీ అదే సెకండ్ కేసులో నేనేం చేశాను అంటే, యు అబ్జర్వ్ కేర్ఫుల్లీ, నేనేం చేశాను, దెన్ సెకండ్ కేస్ మెయింటైన్డ్ ద సమ్ డిస్టెన్స్. ఇదో ఈ ఇక్కడ ఉందా లేదా, ఈ ఓపెన్ దగ్గర నేను కొంచెం దూరాన్ని మెయింటైన్ చేశాను. ఇట్లా మెయింటైన్ చేసి ఒక్కసారి గట్టిగా ఊదడం జరిగింది. ఒకటేసారి ఊదాను. సో ఒక్కసారికే నిండిపోయింది. సో ఫస్ట్ కేసులో ఏం జరిగింది, సెకండ్ కేసులో ఏం జరిగింది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్? సో దీంట్లో ఉండేటువంటి సైన్స్ ప్రిన్సిపల్ ఏంటి? సో ఇవన్నీ కూడా చాలా మనకు నేర్చుకున్నప్పుడు చాలా టిపికల్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది, కానీ ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీస్తో వీటితో చేస్తే చాలా సులభం. ఓకే, ఈజీ. ఇక నువ్వు బట్టి పట్టాల్సిన అక్కర్లేదు, ఈజీగా నేర్చుకోగలుగుతావు. ఏంటి అన్న సంగతి నేను ఐ విల్ క్లారిఫై ఇట్ లాస్ట్. ఓకే, నేను ఫస్టే చెప్పేది నా అలవాటు లేదు, మీరు ఆలోచించండి. సో ఇఫ్ ఎనీబడి ఆర్ రెడీ టు ఆన్సర్, దెన్ ఐ విల్ బి హ్యాపీ. ఓకే, రైట్. నెక్స్ట్, ఇక్కడ నా దగ్గర బెండింగ్ స్ట్రాస్ ఉన్నాయండి, 2. ఎస్, బెండింగ్ స్ట్రాస్ ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ కలర్స్. అంటే డిఫరెంట్ తీసుకోవాలంటే డిఫరెంట్ అక్కర్లేదు, ఏదైనా తీసుకోవచ్చు, బట్ విజిబుల్ కోసం నేను డిఫరెంట్ కలర్ తీసుకున్నా. దెన్ చూడండి ఒకసారి, ఇక్కడ నేను ఒక స్ట్రాలో నుంచి ఇంకొక స్ట్రాలోకి తోసేసిన లోపలికి. ఎస్, ఏం చేశానో చూడండి ఒకసారి. షేప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను దీన్ని ఈ షేప్ లో చూస్తున్నాను, జెడ్ షేప్. కానీ ఈ జెడ్ లో ఈ షేప్ నా వైపు వచ్చింది. సీ దిస్, లైక్ దిస్. ఓకే, లైక్ దిస్. సో ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి ఒకసారి. దీంట్లో ఏం సైన్స్, చిన్న మెటీరియల్, ఏం డబ్బులు పెట్టి కొనక్కర్లేదు. షాప్కి వెళ్ళి 100 పెట్టి 10s 100s ఖర్చు పెట్టి కొనాల్సిన అక్కర్లేదు. కానీ బట్ యూ కెన్ లెర్న్ ఏ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, ఇవన్నీ తీసుకుంటే రేపు నీట్ కానీ జేఈ కానీ అడ్వాన్స్డ్లో కానీ ఇట్లాంటి అప్లికేషన్స్, మన కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే దెన్ దిస్ అప్లికేషన్ ఎక్కడైనా ఉపయోగించవచ్చు. వాడు అప్లికేషన్ టైప్లో అడుగుతాడు రేపు ఎగ్జామ్లో, అదేదో డైరెక్ట్గా ఉండదు. సో ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద కాన్సెప్ట్, దెన్ యూ కెన్ అప్లై. ఓకే, సో నౌ యు సీ హియర్, ఇక్కడ నేనేం చేశాను అంటే ఎల్ షేప్లో ఇట్లా పెట్టాను కదా, జెడ్ షేప్లో. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇది నోట్లో పెట్టుకుంటున్నా. ఎస్ ఎస్, దీంట్లో నుంచి నేను గాలి ఊదుతున్నా. సింప్లీ ఐఎమ్ బ్లోయింగ్ ఎయిర్. ఊదినప్పుడు అది రౌండ్ చేయడానికి పోతుంది, కాకపోతే ఇంకా నేను ఫోర్స్ గా చేస్తే పడిపోతుంది. బట్ దెన్ ఐ యూజ్డ్ అన్ యాక్సిస్. ఒక పిన్నుతో నేను ఇక్కడ ఒక యాక్సిస్ పెట్టుకున్నదో, ఆల్ పిన్, గుండు సూది ఇట్లా పెట్టుకున్నా. ఇప్పుడు చూద్దాం మనం. సరే సార్, బాగుంది సార్ అని అందరూ చప్పట్లు కొట్టొచ్చు, కానీ బట్
Now what I am doing that, now I am changing the direction of this. Okay, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ పింక్ దీన్ని ఏం చేస్తున్నా అంటే డైరెక్షన్ చేంజ్ చేశా. ఎస్, ఇప్పుడు చూద్దాం డైరెక్షన్ చేంజ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం మనం ఇక్కడ. ఎస్, నౌ ఐ చేంజ్ ద డైరెక్షన్. నేను కావాలని స్లోగా ఊతున్నా చూడండి సరే. ఇప్పుడు ఇంతకు ముందు మూవ్ అయిన దానికి సేమ్ అదే డైరెక్షన్ లో కదిలిందా, ఆపోజిట్ డైరెక్షన్ లో కదిలిందా అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి, అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. నేను ఇక్కడ గాలి ఊదడం వల్ల ఇక్కడ ఎయిర్ వచ్చింది, ఎయిర్ కాస్త ఇక్కడ ఏమైంది, ఇట్ ఈస్ కమింగ్ అవుట్. ఓకే, సో ఇక్కడ గాలి వస్తుంటే ఏ డైరెక్షన్ లో వచ్చింది ఏంటిది, దీని వెనకాల ఏ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్ అండి, ఆడుకున్నట్టు ఉంటది, సైన్స్ నేర్చుకున్నట్టు ఉంటది. ఇక దీని గురించి మళ్ళీ మనం పెద్దగా బట్టి రాయక్కర్లేదు. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక ఎక్కడ అప్లై చేసినా మనం దెన్ వీ కెన్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఎస్, దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. వీటన్నిటికి ఆన్సర్స్ ఇప్పుడే చెప్పాను, నేను లాస్ట్ లో చెప్తాను ఒక్కొక్కటి. నెక్స్ట్ ఆఫ్ చేసి, అదే ఆఫ్ చేసి. ఓకే, ఆఫ్ చేసి. ఎస్, see here. ఓపెన్ చేయి. ఏం లేదండి, ఇది కూడా కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ ఏం కాదండి, చాలా చీపెస్ట్ మెటీరియల్. స్ట్రాస్ అండి, ఇక్కడ స్ట్రాస్ అన్ని కూడా నేను ఈ విధంగా వర్టికల్ గా ఇట్లాగా పేస్ట్ అతికించుకున్నాను టేప్ లో. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి ఒకసారి మీరు. జస్ట్ ఈ లాస్ట్ లో, ఈ ఎండ్ లో నేను పట్టుకున్నాను, ఆ ఎండ్ లో మా మేడం గారు పట్టుకున్నారు ఆ లాస్ట్ లో. ఓకే, మేక్ ఇట్ టైట్. ఓకే, సో ఇక్కడ just I am giving the disturbance here. What is happening, you can observe carefully. ఒకవైపు ఒక ఎండ్ లో డిస్టర్బ్ చేస్తే ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటా. చూడండి ఒకసారి. సో ఇక్కడ డిస్టర్బ్ చేస్తే దెన్ ఇదే సైడ్ కదా, ఆ సైడ్ లో డిస్టర్బ్ చేస్తే కూడా ఏం జరుగుతుందో మీరు గమనించవచ్చు. సో ఇవన్నీ సింపుల్ థింగ్స్ లాగానే కనిపిస్తుంది, కానీ ఏం జరిగిందో చూద్దాం మనం ఇక్కడ. నేను దీనికి చెప్తాను, ఎందుకంటే ఇది ఆ ఎండ్ ఈ ఎండ్ మీకు కనిపించట్లేదు కాబట్టి. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత వేవ్స్, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అన్న సంగతి మనకు తెలుసు. ఓకే, 7th క్లాస్ లో ఉంది, మనకు 9th క్లాస్ లో ఉంది. సో ఈ వేవ్ మోషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కొద్దిగా ఓకే, సో ఎట్లాగా వేవ్స్ ఎట్లాగా ముందుకు పోతాయి అన్న సంగతి మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. సో సౌండ్ వేవ్స్ కానీ మనకు వాటర్ లో ఉంటాయి కదా. ఓకే, ట్రాన్స్వర్స్ వేవ్స్ అని, తర్వాత లాంగిట్యూడినల్ వేవ్స్ అట్లా ఉంటాయి కదా. సో అవన్నీ మనం ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అన్న సంగతి మనకు ఈ చిన్న యాక్టివిటీస్ తో మనం తెలుసుకోవచ్చు. చూద్దాం మనం ఇంకొకటి చూడండి, ఇక్కడ రెండు బాల్స్ ఉన్నాయండి. ఓకే, 2 బాల్స్ ఇదో 2 గ్లాసులలో పెట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 బాల్స్ ని వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిని విడగొట్టాలి, దూరంగా పంపించేయడానికి ప్రయత్నించాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఏం చేస్తారు, రౌండ్ గా తిప్పితే ఏమన్నా పోతాయేమని ఎన్నోసార్లు తిప్పి చూస్తారు. ఓకేనా, పోవట్లే, మళ్ళీ 2 ఒకే దగ్గరికి వస్తున్నాయి. ఇట్లా అంటే వస్తాయా, రావు. ఓకే, కానీ
ఏం చేస్తే వస్తుందో చూద్దాం మనం ఇక్కడ. ఇట్లాంటిది మీరు తయారు చేయండి మీ ఇంట్లో. ఓకే, గ్లాస్ బాటిల్ వేసి దీంట్లో సెలోఫేన్ టేప్ వేసేయండి రౌండ్గా. ఓకే, వేసేసి కరెక్ట్గా సెంటర్ పాయింట్ తీసుకోండి. చూడండి ఏం జరుగుతుందో చూడండి. బ్యాక్ కెమెరా ఇక్కడ ఉంది. రైట్, ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి రెండు ఉన్నాయి. ఇప్పుడు చూడండి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇట్లా చేయడం వల్ల ఏం జరిగింది? రెండు దూరంగా వెళ్ళండి. అంటే దూరంగా వెళ్ళడానికి విచ్ ఫోర్స్ ఈస్ యాక్టెడ్, ఏ ఫోర్స్ దాని మీద పని చేయడం వల్ల అవి దూరంగా వెళ్ళినాయి. మళ్ళీ వెన్ ఆ ఫోర్స్ ఏదో జీరో అయిపోయినప్పుడు, ఆ ఫోర్స్ లేనప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది అంటే అవి మళ్ళీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో దెర్ ఆర్ 2 types of forces acting on that. సో వాట్ ఆర్ ద 2 forces అన్నది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నట్టు. చూడండి ఎంత సింపుల్ అండి దీనికి. ఓకే, దీని మీద డెఫినెట్ గా మీకు నీట్ లో కానీ మెయిన్స్ లో కానీ అడ్వాన్స్డ్ లో కానీ డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. ఇట్లా ఇదే రాదు ఎక్స్పెరిమెంట్, దీని అప్లికేషన్, దీని యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోగలగాలన్నట్టు. సో ఇక్కడ ఏ రకమైనటువంటి ఫోర్సులు ఉన్నాయి అనే సంగతి ఆలోచించండి. ఏ ఫోర్స్ దాన్ని దూరంగా నెట్టేయబడ్డది, దీన్ని నేను ఇట్లాగా రౌండ్ చేసినప్పుడు పోలేదు, కానీ నేను రౌండ్ గా సర్క్యులర్ మోషన్ ఇచ్చినప్పుడు మాత్రమే అవి డిఫరెంట్ సైడ్స్ కి వెళ్ళిపోయినాయి. దూరంగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అప్లై చేయబడ్డటువంటి ఫోర్సెస్ ఏంటి? ఎప్పుడైతే అది సర్క్యులర్ మోషన్ నుంచి ఆగిపోయిందో డెఫినెట్ గా అవి దగ్గరికి వచ్చేసినాయి. సో దగ్గరికి రావడము మీన్స్ వాట్ ఇస్ దట్ దగ్గర? ఆ దగ్గర రావడము అంటే అది ఎక్కడ తిరిగింది అన్నది ఒకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, సేమ్ అట్లాంటిది ఇక్కడ చూడండి, చాలా చెప్తున్నా కదండి ఇది. ఒకసారి ఎస్ చూడండి, ఇక్కడ ఇది ఒక వేస్ట్ పెన్ అండి. పెన్ను, ఒక చిన్న ప్లాస్టిక్ రోపు, ఒక చిన్న తాడు కట్టాను. అది కూడా ఇటువైపు వెయిట్స్ పెట్టాను నేను. ఇక్కడ చిన్న తక్కువ వెయిట్ ఉంది, ఇటువైపు ఏమో ఎక్కువ వెయిట్ ఉంది. యూ కెన్ అబ్జర్వ్. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, బట్ ఐ కెన్ లిఫ్ట్ ద హయ్యర్ వెయిట్ బై యూజింగ్ ద లోయర్ వెయిట్. సో ఇక్కడ ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. నేను దాన్ని ఎట్లా అన్నా ఈ హయ్యర్ వెయిట్ ని పైకి అంటే ఇట్లా అంటే వస్తుందా? రావట్లేదు. చూడండి ఒకసారి. సో దీన్ని ఎట్లాగో రావట్లేదు. బట్ నాకు సైన్స్ తెలుసు కాబట్టి, మీకు కూడా తెలుసు కాబట్టి, దెన్ ఐ కెన్ అప్లై సమ్ అదర్ సైన్స్ ట్రిక్. ఇప్పుడు చూడండి ఒకసారి. దెన్ చూడండి ఒకసారి, ఈ హయ్యర్ వెయిట్ పైకి వచ్చేసింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. పైన ఉన్న లోయర్ వెయిట్ ను నేను సర్క్యులర్ మోషన్ లోకి తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఈ హయ్యర్ వెయిట్ కూడా ఐ కెన్ లిఫ్ట్ ద హయ్యర్ వెయిట్. ఇంకా ఏం చేస్తాము, ఇది అయితే ఇక్కడ నుంచి దూరంగా ఇట్లా వెళ్ళింది, ఈ డైరెక్షన్ లో వెళ్ళింది, ఇటువైపు వచ్చి ఇట్లా తిరిగింది అనుకోండి. సో నేను తిప్పినప్పుడు ఏదో ఒక ఫోర్స్ పనిచేయడం వల్ల దెన్ ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద డాష్. నేను చెప్పాను అది అవే ఫ్రమ్ ద డాష్. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్, మీరు ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళింది. బట్ వెన్ ఐ స్టాప్ ద సర్క్యులర్ మోషన్, అప్పుడు ఏం జరుగుతుంది ఇంకా కొంచెం చూద్దాం. మనం దీనికి ఇంకా వెయిట్ ను ఇంక్రీజ్ చేద్దాం. మనం ఇక్కడ మనకున్న ఐటమ్స్ తోనే మనం నేర్చుకోవాలి. అందుకే నేను వెయిట్ ని ఎక్కువ చేయాలంటే మళ్ళీ ఒక 50 grams 100 grams వెయిట్స్ కోసం బోధక్కర్లేదు. ఓ 2 పెన్నులు తగిలిస్తున్నాయి ఇక్కడ చేస్తున్నా. దెన్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద వెయిట్. సీ నౌ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. చూడండి ఆ వెయిట్ ను కూడా నేను ఎత్తగలిగిన. బట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు కొద్దిగా కింద హైట్ లో చూపించండి. ఇంకా వెయిట్ ని పెంచుతున్నా చూడండి, ఇంకా వెయిట్ ని పెంచుతున్నా నేను.
ఓకే రైట్ రైట్ ఓకే తిరుగుతున్నది వాళ్ళకి కనపడాలి. ఎస్ ఎస్ ఓకే చూడండి ఇక్కడ తిరుగుతూ ఉంది ఇది. ఓకే సర్క్యులర్ మోషన్ లో ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి నేను సర్క్యులర్ మోషన్ ఆపేశాను. ఆపేస్తే ఏం జరిగిందో చూడండి ఇక్కడ. ఆపేస్తే ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. ఇంకా కొంచెం వెయిట్ పెంచాలి. చూడండి ఇక్కడ నేను ఆపేస్తే సర్క్యులర్ మోషన్ ఆపేస్తే ఏమైంది ఇక్కడ, ఇది మళ్ళీ దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ హెవీ వెయిట్ కాస్త కిందికి వచ్చేసింది. అంటే ఇది సెంటర్ కి మళ్ళీ దగ్గరకు వచ్చేసింది. అంటే ఎప్పుడైతే సర్క్యులర్ మోషన్ నేను ఆపేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అది ఇక్కడికి ఎక్కడికో వస్తుంది. ఇక్కడికి రావడము మీన్స్ వాట్ ఈస్ దట్? సో ఏంటిది ఇక్కడ దీన్ని మనము ఏమనుకొని అజ్యూమ్ చేయొచ్చు అది చూడండి. వెన్ సర్క్యులర్ మోషన్ తీసుకుంటున్నప్పుడు ఇది రౌండ్ గా వేస్తున్నప్పుడు ఇది ఒక సెంటర్ అనుకోండి. ఓకే సెంటర్ నేను హింట్ ఇచ్చేసా. సో సెంటర్ అవే ఫ్రమ్ ద సెంటర్ సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. దెన్ ఎప్పుడైతే నేను సర్క్యులర్ మోషన్ ఆపేసినో సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఓకే టువర్డ్స్ ద సెంటర్ అంటే చూడండి ఇది ఏం ప్రిన్సిపల్, తర్వాత దీంట్లో ఉండే కాన్సెప్ట్ ఏంటి అన్న సంగతి మీరు తెలుసుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకొకటి వెరీ సింపుల్. అది దాంట్లో ఉన్నాయి దాంట్లో. నేను ఒక చిన్న సింపుల్ అండి ఇక్కడ చూడండి. ఈ వేస్ట్ ఒక బాక్స్ ఇది ఇట్లాంటిదే కావాలనే కాదు, ఏదైనా ఒక బాక్స్ అండి. దెన్ ఐ మేడ్ ఇట్ యాజ్ ఏ బకెట్. ఓకే బకెట్ లాగా తయారు చేసుకున్నాను. దీంట్లో కొన్ని వాటర్ పోస్తున్నా. ఎస్ వాటర్ పోసాను. వాటర్ పోస్తే దీన్ని తలకిందులు చేస్తే నీళ్లు ఉంటాయా అండి? డ్యూ టు గ్రావిటీ డెఫినెట్ గా కిందికి వచ్చేస్తాయి, కింద పడిపోతాయి. బట్ కింద పడకుండా చేసే సైన్స్ మ్యాజిక్ ఉంది మన దగ్గర. ఓకేనా వర్టికల్. దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు రొటేట్ ఇన్ వర్టికల్ వే. ఓకేనా హారిజంటల్ కాదు వర్టికల్ చేస్తాను నేను. ఓకే చూడండి ఇక్కడ వర్టికల్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే వర్టికల్ చేసినప్పుడు కూడా నీళ్లు కింద పడలే. కావాలంటే నీళ్లు ఉన్నాయండి ఇక్కడ. ఇదో ఇదో ఇక్కడ ఉన్నాయి ఇదో, కానీ పడలే నీళ్లు. ఓకే నీళ్లు పడలేదు. ఎందుకు పడలేదు? వాట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ హియర్? నేను సర్క్యులర్ మోషన్ లో తిప్పినప్పుడు ఏదో ఒక ఫోర్స్ ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో పనిచేసింది, ఈ డైరెక్షన్ లో పనిచేసింది, ఈ హ్యాండ్స్ పోయింది, హ్యాండ్స్ నుంచి బకెట్కి వెళ్ళింది, బకెట్ లో నుంచి ఏం చేస్తుంది అది టువర్డ్స్ సెంటర్ వైపు పనిచేస్తుంది. వాటర్ ఏమో నేను బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. బట్ రెండు ఫోర్సులు సమానమైనప్పుడు అది స్టేబుల్ గా అక్కడే ఉండిపోయింది. అవి ఏం ఫోర్సులు ఏంటి అన్న సంగతి మీరే చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా సో సింపుల్ థింగ్స్ చూడండి ఎంత ఈజీ అండి సైన్స్ అంటే. సో అదే అన్నట్టు కుతూహలం అంటేనే అదే అన్నట్టు మీ లోపల కుతూహలం పెంచడం కోసం చేసేటువంటి యాక్టివిటీ. దాని లాస్ట్ వన్ ఇంకా టైం లేదు, ఇంకా మిత్రులు చాలా మంది ఉన్నారు చూపించేది. బట్ ఇక్కడ చూడండి ఒకసారి చూడండి చాలా కాస్ట్లీ ఐటమ్. ఓకే వెరీ సింపుల్. ఓకే ఇంకొక ఐటమ్ ఉంది రైట్. సో అంటే దీని నుంచి కూడా అది ఎంత ఈజీ అంటే సైన్స్ అనేది ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అన్న సంగతి చెప్తున్నాను నేను ఇక్కడ. సో నేను ఇక్కడ ఒక మార్బల్ ను తీసుకున్నాను, దీంట్లో వేశాను, ఇది చూపించు మళ్ళీ బ్యాక్ కెమెరా. అది రైట్. ఓకే సో మనం అనుకుంటాం చాలా కాస్ట్లీ, ల్యాబొరేటరీకి పోయి మనం ఎక్స్పెరిమెంట్స్ చూసుకోవాలి, సైన్స్ నేర్చుకోవాలి అనే సిస్టమ్ లో నుంచి బయటికి రండి. మీరు ఆ ఆలోచన మార్చుకోండి మీరు. సో ఇది చేస్తున్నా, ఇది మార్బల్ అండి. మార్బల్ దీంట్లో వేసాను. జస్ట్ ఐఎమ్ ప్లేయింగ్. సి హియర్ ఐఎమ్ గివింగ్ సమ్ స్పీడ్. దానికి కొంచెం స్పీడ్ను ఇచ్చాను నేను. సమ్ స్పీడ్ ఇవ్వడంతో నేను ఒకసారి ఆ స్పీడ్ తగ్గించేస్తే బట్ హీస్ కమింగ్ డౌన్ టు ద సెంటర్. నేను ఒకవేళ స్పీడ్ పెంచాను,
సో స్పీడ్ పెంచితే ఏమవుతుంది అంటే బయట వెళ్ళిపోతుంది. ఓకే, బయటికి వెళ్ళిపోతుంది. అంటే స్పీడ్ పెంచడం వల్ల బయటికి వెళ్ళిపోతుంది. అంటే స్పీడ్ పెంచితే బయటికి వెళ్తుంది, స్పీడ్ తగ్గిస్తే సెంటర్ లోకి వచ్చేస్తుంది. ద సేమ్ యాక్టివిటీ యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద సర్కస్ అన్నట్టు. సర్కస్ లో బైక్ మ్యాన్ ఉంటాడు కదా, ఈ మార్బల్ గాడే బైక్ మ్యాన్ అన్నట్టు. ఆ బైక్ మ్యాన్ హీ హాస్ టు మెయింటైన్ సర్టన్ స్పీడ్ అన్నట్టు. సర్క్యులర్ లో తిరగడం కోసం ఒక స్పీడ్ ను మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. ఒకవేళ స్పీడ్ తగ్గిస్తే కింద పడిపోతాడు, ఒకవేళ స్పీడ్ ఎక్కువ చేస్తే బయట పడిపోతాడు. సో ఆ బైక్ మ్యాన్ చేసేటువంటి రైడ్స్ ఏవైతే ఉన్నాయో సర్క్యులర్ దాంట్లో డోమ్ లో దాంట్లో మనము నేర్చుకోవడానికి ఈ చిప్ప, కొబ్బరి చిప్పను నేను యూజ్ చేయడం జరిగింది. బట్ ఇట్ ఈస్ చిప్ప. ఓకే, మీకు అందరికీ అది చిప్పలాగానే అనిపిస్తుంది కానీ నవ్వొస్తుండొచ్చు కానీ బట్ ఇది రియల్లీ నాకు చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఇస్రో అవార్డు ఇచ్చింది ఈ చిప్పనే నాకు. ఓకే, చిప్ప చూసిన తర్వాత ఇస్రో సైంటిస్టులు అసలు హౌ యూ గాట్ దిస్ ఐడియా మ్యాన్ అని చెప్పేసి అప్రిషియేట్ చేసి అవార్డు ఇచ్చిండ్రు 2009 లో. ఓకే, సౌత్ ఇండియా సైన్స్ ఫేర్. రైట్, దెన్ ఏంటి ఇక్కడ ఈ ఫోర్సెస్ ఏంటి అన్నది మనం లాస్ట్ లో ఒక 5 minutes లో అన్ని కంక్లూడ్ చేసేస్తాను. డోంట్ వరీ. అది వాటర్. ఇప్పుడు ఇంకా చిన్న కాన్సెప్ట్ అండి, వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఎందుకంటే నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నా, అది టప్ కావాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే, అదేదో పెద్దగా బయటికి వెళ్ళి చేసే ఇది సిస్టమ్ ఉండకూడదు అనేది. ఇది జస్ట్ సింపుల్ వాటర్ బాటిల్ అండి. దీంట్లో ఒక చిన్న ఇది ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈ వాటర్ బాటిల్లో ఫిల్టర్ లాంటిది అన్నట్టు. ఫిల్టర్ లాంటిది మన టీ వడబోసేటువంటి ఫిల్టర్ ఉంటుంది, కాఫీ ఇది కానీ ఉంటుంది కదా. సో అట్లాంటి ఫిల్టర్ కావాలంటే దీంట్లో నీళ్లు పోసి చూపిస్తాను నేను. ఆ వాటర్ బాటిల్ ఇంకోటి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను ఇక్కడ వాటర్ పోస్తున్నా. ఇదో కావాలంటే సో ఇదో ఇది నేను పెట్టి పోస్తున్నాను, గుర్తుపెట్టుకోండి మీరు. దీంట్లో పెడుతున్నాను, నీళ్లు పోస్తున్నా. ఎందుకంటే మన డే టు డే లైఫ్ లో మనం ఉపయోగించే వాటి ద్వారానే మనం సైన్స్ నేర్చుకుందాం అన్న ఉద్దేశం అన్నట్టు నాది. సో ఇక్కడ నీళ్లు పోసాను నేను. ఓకే, బ్రహ్మాండంగా నీళ్లు పోసాను. సో నీళ్లు పోస్తుంటే నీళ్ళు అయితే కిందికి వెళ్ళాయి కదా, అందరూ చూశారు కదా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే రివర్స్ చేస్తాను. ఓకే, రివర్స్ చేస్తే ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, చూడండి నేను ఎన్ని నీళ్లు పోసాను. ఓకే, ఎన్ని నీళ్లు పోస్తే చూడండి, నేను కొంచెం క్రాస్ చేస్తే నీళ్ళు వస్తున్నాయి. ఎగ్జాక్ట్ నేను వర్టికల్ గా పట్టేసుకుంటే రావట్లేదు. హోల్స్ ఉన్నాయి, మళ్ళీ లేవని కాదు, హోల్స్ ఉన్నప్పటికీ కూడా రావట్లేదు. నేను అదే చూడండి ఒకసారి ఇస్తా. ఇదో ఇప్పుడు పడుతున్నాయి చూడండి, ఇదో పడుతున్నాయి. బట్ సి ఐ కెన్ స్టాప్. ఏంటి ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ ఏంటి అంటే హోల్స్ ఉన్నా మనం అనుకుంటాం ఏదైనా హోల్స్ ఉంటే హోల్లో నుంచి నీళ్లు పడిపోతాయి అన్నది మనకు ఒక రాంగ్ కాన్సెప్ట్ అన్నట్టు. హోల్ ఉన్నప్పటికీ దాన్ని ఐ కెన్ స్టాప్ అన్నట్టు. వాటర్ కింద లీక్ కాకుండా నేను ఆపేయగలుగుతున్నాను. ఓకే, సో ఏంటి ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్ ఏంటో మీరు చెప్పాలి. ఓకేనా? రైట్. ఓకే, వీటన్నిటికీ మనం ఇప్పుడు మాట్లాడుకున్న వాటన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా మనం ఆన్సర్స్ చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మనం. ఓకేనా? రైట్. సో ఎవరైనా పిల్లలు ప్రయత్నం చేస్తారా అండి? వాట్ ఈస్ ద, అందరూ నోట్ చేసుకున్నారా? 1 2 3 4 అని చెప్పేసి యాక్టివిటీస్ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకుంటే రెస్పాండ్ కండి. ఎస్, వాట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ? ఊరికి ఏదో వినడం వెళ్ళిపోవడం అని కాదు, మనం ఏదైనా ఒక సిస్టమేటిక్ గా మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ టు రెస్పాండ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ? ఎస్, ఇది కదా. రైట్, బాల్. ఇదేనా? బాలే కదా. సో నేను ఇక్కడ ఊదినప్పుడు, నేను ఇక్కడ నోట్లో పెట్టి ఊదాను కదా. సో ఊదినప్పుడు ఏం జరిగింది ఇక్కడ నుంచి హయ్యర్ ఏమైంది? ఇక్కడ ఫాస్ట్ ఎయిర్ బయటకు వచ్చింది. ఫాస్ట్ ఎయిర్ క్రియేట్స్ ద లో ప్రెషర్. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయ్యింది, బట్ ద సరౌండింగ్స్ హ్యావ్ ద హయ్యర్ ప్రెషర్.
ఎయిర్ లో ఎయిర్ ఉంటుంది కదండి, ఎయిర్ లో హై ప్రెషర్ అంట, హై ప్రెషర్ వాంట్స్ టు రీచ్ ద లోయర్ ప్రెషర్. సో మధ్యలో ఎవడుంటే వాడిని తీసుకొని వెళ్తుంది. ఆ మధ్యన మొన్న ఎవరో ఏది ఆంధ్రాలోనో ఎక్కడనో గట్టిగా సుడిగాలి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఓ మనిషినే తీసుకుపోయి అక్కడ పడేసింది దూరంగా. సో ఏం జరిగింది అక్కడ, హై ఫాస్ట్ ఎయిర్ క్రియేట్స్ లో ప్రెషర్ అన్నప్పుడు లో ప్రెషర్ నుంచి హైయర్ ప్రెషర్ కు మధ్యలో ఎవడుంటే వాడిని లేపేస్తుంది, ఎత్తుకొని పోతుంది అన్నట్టు. సో నేను నా లంగ్ పవర్ తో దీన్ని ఎత్తగలిగిన. దీంతో ఇంకా చాలా చేయొచ్చు, చాలా ఐటమ్స్ ఉన్నాయి, నేను మీకు కొన్ని చూపించడం జరిగింది. సో ఇది మీకు 7th క్లాస్ లో డైరెక్ట్ గా మీకు అక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు కానీ, బట్ 7th క్లాస్ కాన్సెప్ట్ దిస్ వన్. సో దిస్ ఈస్ ద బెర్నౌలీ ప్రిన్సిపల్. ఫ్లూయిడ్స్, ఎనీ ఫ్లూయిడ్ ఎయిదర్ లిక్విడ్ ఆర్ ఎయిర్, ఓకే, ఏదైనా సరే ఫాస్ట్ గా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు దెన్ ఇట్ క్రియేట్స్ లోయర్ ప్రెషర్. మనం డే టు డే లైఫ్ లో చాలా సందర్భాల్లో మనం వింటుంటాం, క్యాలెండర్ అట్లా అట్లా తిరగడం కానీ, ఓకే, ఫాస్ట్ గా వెళ్ళి ట్రైన్ పక్కన నిలబడితే లాగేస్తుందని కొందరు అంటారు కదా, ఏంటి ఆ లాగుడా, దట్ లాగుడా ఈజ్ కాల్డ్ ద బెర్నౌలీ ప్రిన్సిపల్. ఓకే, సో ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఆ ఏరియాలో, బట్ ద సరౌండింగ్ అవుట్ సైడ్ ఏముంది, నీకు హైయర్ ప్రెషర్ ఉంది కాబట్టి హైయర్ ప్రెషర్ వాంట్స్ టు రీచ్ ద లోయర్ ప్రెషర్. మధ్యలో ఎవడు ఉంటే దానికి సంబంధం లేదు. సో అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నట్టు, అట్లాంటివి మనకు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, చీపురు కట్ట కవర్ కదా, ఈ చీపురు కట్ట కవర్ కూడా సేమ్ అదే అన్నట్టు. నేను నోట్లో పెట్టుకొని ఊదినప్పుడు జస్ట్ నా లంగ్ పవర్ మాత్రమే నేను యూజ్ చేయగలిగిన, కానీ దీన్ని నేను కొంచెం డిస్టెన్స్ పెట్టేసి ఊదినప్పుడు దెన్ నా నోట్లో నుంచి వెళ్ళిన ఫాస్ట్ ఎయిర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ద లో ప్రెషర్ ఇన్సైడ్ ద ఈ ట్యూబ్ అన్నట్టు. ఈ ట్యూబ్ లో మొత్తం లో ప్రెషర్ క్రియేట్ చేసిన, బట్ నేను ఇంకా అప్పుడు ఇంకా ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా హైయర్ ప్రెషర్ వాంట్స్ టు రీచ్ ద లోయర్ ప్రెషర్ అన్నట్టు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇంకంతే, నేనేం వెళ్ళు స్విచ్ ఆన్ చేస్తా ఇంకా చాలు, ఏమీ ఇన్స్ట్రక్షన్స్ దానికి అక్కర్లేదు అన్నట్టు. సో బ్యాలెన్స్ అయ్యేదాకా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో చూడండి సింపుల్ అన్నట్టు, ఇది కూడా ఆ కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి ఐటమే అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇదే రైట్. ఇప్పుడు చూడండి, ఇది నేను ఆల్రెడీ చెప్పాను, ఓకే, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వేవ్స్, ఓకే, సౌండ్ వేవ్స్ కానీ వేవ్స్ థియరీ గురించి మనం చెప్పుకునేప్పుడు అదే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎస్ ఇదో దిస్ వన్, ఇదేం చేసాం మనం ఇక్కడ, నేను గాలి ఊదడం జరిగింది, గాలి ఇటు వస్తుంటే ఇట్లా వెళ్తుంది అంటే యాక్షన్. నేను ఏదైతే గాలి ఊదడం వల్ల గాలి బయటికి రావడం అనేది ఇట్ ఈస్ యాక్షన్. దెన్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఆపోజిట్ టు ద యాక్షన్ మీన్స్ దట్ ఈస్ రియాక్షన్. ఆపోజిట్ అండ్ రియాక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ లో రియాక్షన్ ఉంటే దాన్ని ఏమంటారో ఇక నేను చెప్పక్కర్లేదు, ఓకేనా, అది న్యూటన్ థర్డ్ లా వస్తుంది. సో యాక్షన్ రియాక్షన్, నేను డైరెక్షన్ కూడా చేంజ్ చేసి చూపించడం జరిగింది. సో అంతే, డైరెక్షన్ చేంజ్ చేసినా దానికి అవసరం లేదు, ఎక్కడ యాక్షన్ ఉంటుందో అక్కడ ఆపోజిట్ లో రియాక్షన్ ఉంటుంది అన్నమాట. సో అందుకే మనం ఏది యాక్షన్ ఏది రియాక్షన్ అనేది గుర్తుపట్టాలి, ఓకేనా. సో గాలి బయటికి రావడం అనేది యాక్షన్, ఆ యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది అన్నట్టు. సో గాలి బయటికి రావడం అనేది యాక్షన్, ఓకే, ఇది మూవ్ కావడం అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో రియాక్షన్, ఒక సర్క్యులర్ మోషన్ లోకి తీసుకొచ్చిన అన్నట్టు. దానికోసం నేను ఒక యాక్సిస్ కోసం ఇక్కడ ఒక చిన్న ఆల్పిన్ గుండు సూదిని ఇక్కడ పెట్టడం జరిగింది అంతే, ఓకేనా. సో ఇది సింపుల్ అన్నట్టు, ఇది న్యూటన్ థర్డ్ లా నేర్చుకోవచ్చు దీని నుంచి, ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, మనం ఇక్కడ ఇదో ఇందాక మీకు చూపిస్తూ ఉన్నప్పుడు బయలుపోయిందండి, నేను చాలా సంవత్సరాలుగా దాచుకున్న ఐటమ్ కాస్త ఇప్పుడు బయలుపోయింది, ఇది కింద మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూద్దామని అన్నప్పుడు. సో దీంట్లో ఏం జరిగింది అంటే, నేను మూవ్ చేస్తున్నాను, సర్క్యులర్ మోషన్ లో చేసినప్పుడు ఏమైంది అని అంటే, సర్క్యులర్ మోషన్ లో ఉన్నప్పుడు దెన్ సమ్ ఫోర్స్ యాక్టెడ్ టువర్డ్స్ ద ఏంటి ఆపోజిట్ టు ద సెంటర్. సో సెంటర్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటుంది, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. దీన్ని ఏమంటారు అంటే తెలుగులో అపకేంద్ర బలము అంటారు. అపకేంద్ర కేంద్రానికి ఆపోజిట్ గా ఉండేది అపకేంద్ర బలం వెళ్ళింది.
నేను ఎప్పుడైతే సర్క్యులర్ మోషన్ తగ్గించేసినో అది ఆటోమేటిక్ గా సెంటర్కి వచ్చేసింది అన్నట్టు. అంటే ఎట్ ద సెంటర్ ఇక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర నేను పెట్టి తిప్పాను కదా, దట్ ఈస్ కాల్డ్ ద సెంటర్. ఆ సెంటర్ నుంచి సర్క్యులర్ మోషన్ లో ఉన్నప్పుడు అది దూరంగా వెళ్ళడానికి ప్రయోగించినటువంటి బలం ఏంటి అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అపకేంద్ర బలం. ఎప్పుడైతే అపకేంద్ర బలము ఉండిందో అంతసేపు అది బయటికి దూరంగా నెట్టివేయబడడానికి ట్రై చేయబడ్డది. అంటే ఈ ఎండ్స్ ఉన్నాయి కాబట్టి అది ఆగిపోయింది. ఒకవేళ ఓపెన్ ఎండ్ ఉందనుకోండి వెళ్ళిపోతుంది, దూరంగా వెళ్ళిపోతుంది. సో ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇప్పుడు మనము ఇక్కడ ఈ వెయిట్స్ వేసి మనం ఒక పెన్ను ద్వారా నేను ఇక్కడ చూపించడం జరిగింది, వెయిట్స్ పెట్టి. ఇది పెట్టినప్పుడు ఏం జరిగింది, ఇది కూడా సేమ్. నేను ఇట్లా తిప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు లోయర్ వెయిట్ కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు లిఫ్ట్ ద హయ్యర్ వెయిట్ బికాస్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా మనం హయ్యర్ వెయిట్ ని కూడా లిఫ్ట్ చేయగలిగినాం. అది నేను ఇంకా ఎక్కువ వెయిట్ వేసి ఏం చేశానంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే నేను సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కాకుండా నేను ఆపేసినో అప్పుడు ఏం చేస్తుంది అంటే సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకే, అంటే సెంటర్ వైపుకు ఒక ఫోర్స్ పనిచేయడం మొదలయ్యింది. ఓకే, ఎప్పుడైతే సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంటుందో అప్పుడే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో కాబట్టి ఇది సెంట్రిపిటల్ ఫోర్స్ అన్నట్టు, సెంటర్ వైపుకు పనిచేసేటువంటి ఫోర్స్ అన్నట్టు ఇది. సో కాబట్టి ఇక్కడ సెంటర్ వైపుకు పనిచేసింది కాబట్టి మళ్ళీ సెంటర్కి వచ్చేసింది. ఇక్కడ సేమ్ ఇదే యాక్షన్ సేమ్ చూడండి, ఒకదానికి దీంట్లో నీళ్లు పెట్టి నేను వర్టికల్ గా తిప్పడం జరిగింది, అయినా నీళ్లు కింద పడలేదు. బికాస్ చూడండి ఇక్కడ సమ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద రోప్, ఈ హ్యాండ్స్ కి వెళ్ళింది, ఎండ్స్ కి వెళ్ళింది. ఇదేమో ఏం చేస్తుంది అంటే సెంటర్ వైపుకు నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, సెంట్రిపిటల్ ఫోర్స్ పనిచేసింది. వాటర్ ఏమో బయటికి వెళ్దామని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేసింది. ఈ రెండు ఫోర్సులు సమానంగా ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే అవి స్టేబుల్ గా వాటర్ అక్కడ ఉండిపోయినాయి. ఏ ఒక్క ఫోర్స్ ఎక్కువైనా ఒకవేళ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువైతే దీనికి ఏమైనా హోల్స్ ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, మనం ఏదైతే వాషింగ్ మిషన్ లో చూస్తాం కదా, రౌండ్ గా తిప్పినప్పుడు ఏమైతే డ్రైన్ వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి కదా, దాన్ని ఏమంటారు వాటర్ తీసేయడానికి. ఓకే, సో అదన్నట్టు ఒక లేదు కాబట్టి ఇది సెంట్రిపిటల్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే సెంటర్ వైపుకు నెట్టేయడానికి పనిచేస్తుంది అన్నట్టు. సో రెండు ఫోర్సులు సమానంగా ఉండడంతో ఈ నీళ్లు అట్లాగే దీని బకెట్ లో ఉండిపోయినాయి అన్నట్టు. దీనికి ఏమైనా డబుల్ ఖర్చు అవుతాయా అండి? దీనికి ఏమైనా ఏదైనా ల్యాబ్కి వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చా? ఏం అక్కర్లేదు, మన ఇంట్లో ఉండి కూడా మనం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అన్నట్టు. ఓకే రైట్. సో నెక్స్ట్ సేమ్ ఇదే అన్నట్టు. ఇందులో కూడా ఈ మార్బల్ ఏదైతే ఉందో అది వాడు బైక్ మ్యాన్ అన్నాము. ఓకే, ఆల్రెడీ మనం చెప్పేసిన కదా నేను ఇది. రైట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, అది అది వాటర్ రైట్. సో దీంట్లో ఈ హోల్స్ ఉన్నప్పటికీ కూడా నీళ్లు బయటికి రావట్లేదు. ఇది చిన్న సింపులే అండి, నేను ఇది మీకే వదిలేస్తా, నేను ఇది చెప్పాను, అన్ని చెప్పాను. ఓకే, సో ఎందుకు నీళ్లు రాలేకపోయినాయో చెప్పగలగాలి. ఓకేనా? లాస్ట్ డే వరకు మీరు ఆలోచించండి, మీ టీచర్స్ అడగొద్దు, యూట్యూబ్ లో వెతకొద్దు దయచేసి. మీరు ఆలోచించండి, తప్పైనా కరెక్ట్ అయినా ఏదైనా ప్రాబ్లం లేదు, బట్ డోంట్ కాపీ. ఓకేనా? సో మీరు అట్లా ఎంకరేజ్ కావాలి అన్న ఉద్దేశంతో, అంతేగాని చెప్పకూడదు అన్న ఉద్దేశం కాదు ఇది. సో మీరు ఒకటన్నా అట్లాగా థాట్ ప్రొవోకింగ్ ఉండాలన్న ఉద్దేశంతో నేను మీకు దీన్ని కాన్సెప్ట్ చెప్పట్లేదు, మీరు ట్రై చేయండి. ఈవెన్ ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసేసి పల్చటి క్లాత్ ఉంటుంది కదా, చున్నీ లాంటి క్లాత్, అట్లా టైట్ గా పెట్టేసి రివర్స్ చేసి చేయండి, బ్రహ్మాండంగా నిలబడిపోతాయి. ఓకేనా? సో మళ్ళీ గ్లాసు అవన్నీ ఎందుకు అని చెప్పేసి మీకు దగ్గర వాటర్ బాటిల్స్ అట్లా ఉంటాయి, ఇట్లాంటివి ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇది మీకు తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ తో కూడా మనం సైన్స్ చాలా సులభంగా, చాలా ఈజీగా, చాలా ఎంజాయ్ఫుల్ గా, జాయ్ఫుల్ గా మనం సైన్స్ నేర్చుకోవచ్చు అన్న విషయం మీకు చెప్పాలి. మీరు అట్లా నేర్చుకుంటారు, అట్లా మారుతారు అన్న ఉద్దేశంతో నేను ఒకటి ఇవన్నీ చూపించడం మనకి ప్రయత్నించినాను. బట్ లాస్ట్ ఇంకొకటి నేను మర్చిపోయినాను, ఇక్కడ రెడీగా పెట్టుకున్నా, అది కూడా చూపిస్తా. ఓకే కదా సార్? చూపించవచ్చు కదా సార్? టైం పర్మిటెడ్ కదా? హలో, ఎస్.
బ్యాక్ కెమెరా పెట్టు. ఏమక్కర్లే తీయద్దు. ఎస్ ఇది చూపించు, ఇట్లా చూపించు. నేను కట్టి పెట్టుకున్నాను. రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి దీన్ని మూమెంట్ చూడండి ఒకసారి. ఇట్లా ఎస్. ఇక్కడ చూడండి ఒక మంచి కాన్సెప్ట్ ఇది. హియర్ ఈస్ 1 ball is there, here 4 balls are there. Okay, now I am hitting the ball. ఏం జరిగిందో చూడండి ఒకటి. ఇక్కడ నేనేం చేశాను అంటే ఇప్పుడు మీకు ఇట్లా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఒక బాల్తో నేను హిట్ చేశాను, ఒకటి వెళ్ళింది. ఇది ఏదో ప్రాబ్లం వస్తుంది, ఓన్లీ మొబైల్ వ్యూ వస్తుంది. ఎస్, చూడండి ఇక్కడ 2 balls తో హిట్ చేస్తున్నాం. ఏం జరిగిందో చూడండి. ఇక్కడ 2 balls తో నేను ఇక్కడ 3 balls తో హిట్ చేస్తున్నా. ఓకే, 3 balls వచ్చాయి బయటికి. నేను ఇప్పుడు ఇక్కడ ఒకటే బాల్ పెడతాను, ఇక్కడ 4 balls తో హిట్ చేస్తున్నా. సో 4 balls బయటకు వస్తుంది. ఏంటిది దీని వెనకాల ఏంటి? బిఫోర్ కొలిజన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఏం జరిగింది అంటే హిట్ అయ్యింది కదా. హిట్ అయినప్పుడు యు సీ హియర్, ఒక బాల్ తో నేను హిట్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ సమ్ మాస్ అండ్ సమ్ వెలాసిటీ. ఓకే, ఒక వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీ, దట్ ఈస్ మూమెంటం. ఇది ఆల్ దిశ, ఇది మొత్తం ఒక మాస్ అనుకుంటే నేనేం చేస్తున్నానంటే డిటాచబుల్ మాసెస్ అన్నట్టు ఇవి. అంటే మాస్ డిటాచ్ అయ్యేట్టుగా ఉండేట్టుగా నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నా. సో ఒక మాస్ తో కొట్టినప్పుడు దెన్ ఒక మాస్ హిట్ అయిన తర్వాత ఒక మాస్ అండ్ వెలాసిటీ ఏదైతే ఉందో ఆ మూమెంటం ఈస్ కన్సర్వ్డ్. దిస్ ఈస్ కాల్డ్ ద కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. కన్జర్వేషన్ అంటే దీని తెలుగులో ఏమంటారు అంటే ద్రవ్య వేగ నిత్యత్వ నియమం. ద్రవ్య వేగ నిత్యత్వ నియమం రెండింటితో కొడుతున్నాను నేను ఇక్కడ. అంటే రెండింటికి ఉండేటువంటి మాస్ అండ్ వెలాసిటీ నేను ఇక్కడ హిట్ చేసినప్పుడు రెండే బయటికి వెళ్తున్నాయి. బికాస్ ఇట్ మస్ట్ బి కన్సర్వ్డ్. అంటే కన్సర్వ్ కావాలి అంటే తప్పనిసరిగా 2 మాత్రమే బయటికి రావాలి. అందుకే నేను ఇక్కడ డిటాచబుల్ మాసెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. అంటే ఢీ కొట్టక ముందు, ఢీ కొన్న తర్వాత కూడా మూమెంటం సేమ్ ఉండాలి, సేమ్ ఉంటది అనేది అన్నట్టు. m1 ఇంటూ v1, ఓకే, నెక్స్ట్ m2 ఇంటూ v2 అనేది ఒకటి ఉంది కదా మనకు ప్రిన్సిపల్. అట్లా ఎన్ని ఎంలు తీసుకున్నా, ఇవన్నీ m1, m2, m3, m4 అట్లా ఎన్న తీసుకోండి. తర్వాత బిఫోర్ కొలిజన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఇదో పెద్ద ప్రిన్సిపల్ లాగా 9th క్లాస్ లో నేర్పిస్తాం మనం. ఎంత సింపుల్ గా మనం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒకటే ఉంది కదా సార్, మరి ఇక్కడ 4 కదా అంటే కూడా 4తో కొడితే కూడా 4 వెళ్ళిపోయినాయి అన్నట్టు. అక్కడ ఈవెన్ హియర్ ఓన్లీ 1 ball is there because it must be conserved. సో కన్సర్వ్ కావాలి అంటే నిత్యత్వం కావాలి, శక్తి నిత్యత్వ నియమంతో పాటుగా ఇక్కడ ఏం జరిగింది అంటే ద్రవ్య నిత్యత్వ నియమం జరగాలి, అది కూడా లీనియర్ గా పోయి హిట్ అయినప్పుడు. ఓకే, కాబట్టి ఇది ఇంత హార్డ్ కాన్సెప్ట్ అని అనుకుంటున్నా 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా, ఎవరైనా నాట్ ఓన్లీ 9th అన్నట్టు. సో ఎంత ఈజీగా ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ తో మనం నేర్చుకోవచ్చు అన్నది నా యొక్క ఆలోచన అన్నట్టు. సో మీరందరూ కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను నేను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ యూ కెన్ ఆస్క్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎనీబడి కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఫర్ 2 minutes. ఎస్, వాళ్ళకు అన్మ్యూట్ ఇవ్వండి సార్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇవ్వండి, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, మిగతా వాళ్ళందరూ గోలగోల చేస్తారు. ఎస్, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. 2 minutes, దట్స్ ఆల్. నమస్కారం మూర్తి సార్, మిత్రులందరికీ నమస్కారం.
క్వశ్చన్ అడగాల్సిన వాళ్ళు they can unmute themselves and ask. జీ శ్రీధర్ జీ, మనకు గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు వేచి ఉన్నారు కెమిస్ట్రీ క్లాస్ తీసుకోవడం. అనిపిస్తుందా జీ శ్రీధర్ జీ? వినిపిస్తుంది సార్. శ్రీధర్ జీ ఓకే 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 ఓకే, ధన్యవాద్ జీ. డియర్ స్టూడెంట్స్, మనం వీటిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్లు ఉన్నప్పుడు లాస్ట్ రోజు మనము డిస్కస్ చేద్దాం, లేదా రేపు ఉదయం రేపు ఈవినింగ్ స్టార్టింగ్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోతున్నాం. జ్ఞానేశ్వర్ జీ. గోపాల్ రెడ్డి గారు ఉన్నారా? గోపాల్ రెడ్డి గారు మన టీంలో జాయిన్ కండి. జాయిన్ అయితే గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి జీ, హలో చిల్డ్రన్ మీరు మాట్లాడకండి, ఇప్పుడు మనం నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ కెమిస్ట్రీ సార్ వస్తారు ఇప్పుడు. వెయిట్ 1 minute. కెమిస్ట్రీ క్లాస్ కి ఇంకెంత జ్ఞానేశ్వర్ సార్, గోపాల్ రెడ్డి గారిని టీంలో జాయిన్ అవ్వండి. జ్ఞానేశ్వర్ సార్, జాయిన్ అయ్యారా గోపాల్ రెడ్డి గారు? టీంలో జాయిన్ అవ్వండి. టీంలో జాయిన్ అయ్యారా? కెమిస్ట్రీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? గోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యారా? హాయ్ ఖుషి. దీనిలో జాయిన్ అవ్వండి. అయ్యారా?
Hi. Good morning. You go say your move. Open. Video call open it. ఏ పిల్లలు అది అనేది ఏంటది ఆ? Good evening, sir. ఓకే గుడ్ ఈవినింగ్ అది పిల్లలు ఆయన అవన్నీ Unmute చేయండి. ఏంటి అసలు sound? Good evening, sir. సార్ Good evening, Good sir. evening, sir. పిల్లలు అన్నాం సార్. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening, అన్నాం సార్. Good evening, sir. 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 Good evening. Good evening, sir. This time explain in English. Good evening, sir. Good evening, sir. Please explain in English. Good evening, sir. Good evening, sir. Hello, sir. Hi, sir. ముట్టిది Good evening, sir. Good evening, sir. జాయిన్ అయ్యారా Bye, sir. ఒక్క నిమిషం గోపాల్ గారు మీరెడీ గోపాల్ గారు మీరెడీ జాయిన్ అయ్యారా Sir, what is the lesson now? No. Good evening, sir. ఇంకొకరు కూడా జాయిన్ అవుతారు సార్ మనం బయటికి రావడం వలన అదేం లేదు ఒకసారి మెయిల్ ఐడి చెప్పండి చేయండి గోల గోల ఉంది. హలో ఒకసారి మెయిల్ ఐడి చెప్పండి సైలెంట్ సార్ అర్థం అవ్వట్లేదు సార్ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. అవును సార్. మెయిల్ ఐడి పెట్టండి మీరు మాట్లాడకండి. ఇప్పుడు ఎమిటి సార్ వస్తున్నాడు, ఆగండి ఒక్క నిమిషం. 1 minute. హలో ఉన్నారా మరి కాల్ చేయండి ఒకసారి ఖుషి ఆన్ ద కెమెరా. Devi Sri, hello. Why are you showing off? भाई ये इधर कुकर में लेगा कुकर का तो करेगा.
Okay. మూర్తిజీ, గోపాల్ రెడ్డి గారు జైన్ కాలేకపోతున్నారు. ఫుల్ అని వస్తుందట అది. ఏమొస్తుంది? సార్ హౌస్ ఫుల్ అయింది సార్ అందుకే. ఒక్క నిమిషం. ఐ గివ్ యూ సార్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. excellence, all of you. Wait. Okay, you can please, Anand garu, you share. సార్ ప్లీజ్ సార్. వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. 1 minute, all of you please hold on. We are going to have small. సార్ వాయిస్ స్టక్ అవుతాను. వదలకండి. హలో, ఇస్ ఇట్ ఆడిబుల్? Yes, sir. హలో హలో కెమిస్ట్రీ సార్ వచ్చారా? Good evening. కెమిస్ట్రీ సార్ వచ్చారా? ఈజ్ ఇట్ విజిబుల్? ఆడియో? వేరే కెమిస్ట్రీ సార్. సార్ కెమిస్ట్రీ కాకపోతే వేరే సబ్జెక్ట్ చెప్పండి సార్. కెమిస్ట్రీ సార్ రాకపోతే వేరే సబ్జెక్ట్ చెప్పండి సార్. కెమిస్ట్రీ సార్ రాకపోతే మ్యాథమెటిక్స్ చెప్పండి కదా సార్. Gopal, ఎవరు సార్? is there? I think. Gopal, is there? మ్యాథ్స్ చెప్పండి సార్. మ్యాథమెటిక్స్ చెప్పండి. ఎనీబడి రెస్పాండ్? Don't talk. Don't talk. Gopal garu is there, sir. Gopal garu. మూర్తి గారు ప్లీజ్ రెస్పాండ్. ఎనీబడి? Namaskar, all of you. Mute. మీరు unmute. మీరు ఒకరు unmute. Now mute yourself. All of you mute yourself. ఇంగ్లీష్ లో ప్లీజ్. Gopal garu, you can start. Yes, he is there. మ్యాథమెటిక్స్ చెప్పండి సార్ మ్యాథ్స్ చెప్పండి సార్.
నాకు అసలు ఫస్ట్ అన్న అసలు మ్యాథ్స్ చెప్పండి మీరందరూ అనుకోండి ఎందుకు ఫస్ట్ మ్యాథ్స్ చెప్పండి సార్ మ్యాథ్స్. మ్యాథ్స్ చెప్పండి సార్. మ్యాథ్స్ చెప్పండి సార్. You need to unmute yourself and you need to talk here. Please, all of you mute yourself. If you don't mute yourself, then I'll remove you from the meeting. Please don't talk in between. I'm muting you all. Okay, carry. Mute yourself and unmute yourself. సార్ నేను మాట్లాడేది వినిపిస్తుందా? సార్ Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Can you start? Yes, sir. Yes, sir. Yes. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Please be silent. Okay. Please explain in English, sir. Okay. Good evening. Good evening, sir. Welcome. Sir. All of you mute. Good evening, sir. Sir, you can unmute yourself. All of you mute. All in mute, please. Good evening, sir. We're mute. Yeah, don't tell good evening. Don't tell good evening. Please. Okay, sir. Mute చేసుకొని మాట్లాడండి. Please. Okay, Okay, sir. sir. Unmute చేశాను. మీరు unmute చేసుకొని మాట్లాడండి. All of you please don't talk in between. మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పండి. Please, Okay, please. sir. So I will start మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పండి సార్. my session. Okay. Basically, in the first session you seen about some physics. Physics about some laws about Newton laws. But మ్యాథ్స్ సబ్జెక్ట్. what the our home is the best platform for to understand the chemistry. So many ingredients, so many material available in the house. So many materials like in the from wherever you search the material which is available, like nail paint, whiteboard marker, body spray, cockroach killer, even matchbox, floor cleaner, talcum powder, and good night liquid, body perfume spray. Some are like basic nature substances are available, like caustic soda and also that baking soda. All you know about this, but a small activity sometimes gives more information. Let us start my activity with a simple activity. I am taking a glass and pouring some water in it. And taking మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఒక్కరు
గోపాల్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. We cannot hear. Sir, camera is not clear. Sir, we cannot see Hey, you don't properly. talk. You don't talk. Our voice is not clarity. Please, don't talk. Sir, your voice audio is is not not clear, clarity sir. and video. Don't talk. We know that. We are Don't there. talk. మాట్లాడకండి సార్ క్లియర్ చేస్తేనే, మీరు మాట్లాడకండి ప్లీజ్, డోంట్ ఇంటరప్ట్. Sir, video and audio is not clear. ఓకే ఓకే, వి విల్ లుక్ ఆఫ్టర్ ప్లీజ్. గోపాల్ రెడ్డి గారు మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. సార్ వీడియో మంచిగా వస్తుందా సార్? Stuck in, sir. సార్ అందరు మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అవును డిస్టర్బ్ అవుతుంది. మీరు అన్మ్యూట్ చేయాలి ఒకసారి. మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి. అవును సార్. గారు అన్మ్యూట్ చేయండి. Sir, video మంచిగా మాట్లాడండి గోపాల్ రెడ్డి గారు. Continue myself. Yes. Okay. Seeing this, the fizzing and bubbling reaction in the water, you observe that. Oh, I am using this body perfume spray. But what about what ingredients having? I already told in the beginning. Some are available like a mixture, some are available in the basic substances, some are available in acidic nature substances, some are mixtures, some are combustion materials, some are rapid combustions, some are quickly combustions available in the surrounding of homely we can available in all these things. But why this? What is the main reason? This is a small activity, funny activity. Almost chemistry having the funny activities. Basically, what happens before you have to know about what ingredients contain the body spray. Mainly, body spray contains some gases as well as the oil, like perfume oil, and gases are isobutane and propane, like propane. Because these gases are combustion materials, so it is also sometimes it is flammable. When you apply the body spray on the flame of that any candle or whatever it is also a good flammable material. So, what about how at the same time this body spray contains alcohol, some percentage of alcohol as well as perfume oil. So the alcohol in the body spray vaporizes rapidly in the water, and also this hydrophobic this oil contains, this perfume oil contains in this body spray. So the oils are always the pushing of hydrophobic trapper that air outward to form that tiny bubbles. This is a reason what you showed in the this. Okay, let us see the next activity. I am taking a candle and जी नमस्ते जी. నమస్తే అండి. హలో నమస్తే.
చంద్రబాబు గారేనా? అవునా సార్, ఇట్లా చేసింది. And now, గదే అంత సీరియస్ మెసేజ్ candle here. I am taken ENO, I am pouring ENO into the water. What happens? The flame disappears and the flame will blow. Or why is that reason anybody says? And the similar reaction similar activity I am showing to you. Again, you take the very relativity activity for this activity and this one. Taken a glass tumbler, little of water. And added some food color in this. And pouring some oil, cooking oil, whatever you. It is like a immiscible mixture. Always it appears, oil appears in the top of this tumbler. Now I am adding the same ingredient in this. What is happening? Let us see. What is happening? Oh, like a larva. It is flames like a larva appearing here. Colorful larva is coming upside from top of the from bottom of from this. Oh, what is the reason you know about this? For this activity and also this activity, the similar result is there. Anybody put your answer in the chart. First of all, before going to know the result for this, what is the conclusion for this? You have to know what ENO packet having. Anybody knows? ENO is looks like a, now it looks like a lava coming upwards. See here. Okay. ENO, it is a mixture of two ingredients. One is the baking soda and also it's citric acid. It is a mixture of two ingredients in the solid phase, but there is no any neutralization reaction between them, where that ingredients is having inside of in the solid phase. But what happened here, when you added this ENO inside on the water, in the water, this reaction takes place. You know already about this. What happens, you know. Okay. What happens? Acid as well as base also it contains in the form of mixture, in the solid form, but it is in the solid form. There is no combining and reaction together
then that solid mixture is inside of this sachet. But when you added in the water, the reaction takes place. What is that reaction? Somebody raise your hand. Raise your hand. Give an answer. What is that? Okay. This is a acid-based reaction, neutralization reaction. In this, when this added with the water, the carbon dioxide will be evolves. The carbon dioxide evolves in the form of gas. That CO2 always blows the flame. Already you know that. This is also the upwards larva is also due to that only that escaping of this oxygen into escaping of carbon dioxide into thick, so that larva will be appears on the. Okay, we show that. Let's see another. I am taking now hydrogen peroxide inside a bottle. Added some crystals of potassium permanganate. Let's see the some vapor will be shooting out from the this. What is happening? Let us see. Let us see. Right hand distance stick will be turned into flame bull. What is the reason? Expect this, all of you. Yes. What happened? So there is no time for. So I am explaining about this. What is the conclusion result about this? Here H2O2 mixes with KMnO4 plus potassium permanganate. This potassium permanganate will be acts like a catalyst to increase the reaction, so that the H2O2 will be decomposed. Is a good example of the decomposition reaction of decomposition H2O2 into water and oxygen. So this oxygen helps to flame this helps to burn
this flammable instant stick. Okay. At the same time, I am also a similar reaction. H2O2, taken H2O2 on the bottle and added some food color. No need of food color here. Okay, added the dishwash liquid. Now adding and shake well. Observe here what is happening here. That the foam is coming out. It is also called, as you know, seems like a funny experiment, like elephant toothpaste experiment. So in this same, the previous activity, on this activity, the result and the result is same. When you analyze this, here also a rapid decomposition reaction between inside of this hydrogen peroxide. So it will be decomposed into water and oxygen. But what is the role of dish soap here? Here oxygen is escaping. Oxygen is escaping outside from the top to bottom to top. So this dish soap traps the escaping oxygen into thick. So this is when the dish soap is trapping this oxygen. This became a thick like a froth. This is the already this funny experiment. You observe this. Now let us see a small experiment. What is happening here? Taken a injection syringe taken inside of that powdered sugar. The powdered sugar, why the powdered sugar molecules linked together in the long chain? Always it is sugar is also we like not like a water molecule. Heat always drives the water molecules, but sugar molecules make together in a long chain. This is the only reason
demonstrate this one. Let's see. This is a highlighting marker. You know, highlighting marker contains what? Anybody knows? Highlighting marker contains, it is a ink fluorescent dye ఇందులో ఉంటుంది. When I am highlighting this line like this, so that I am using is it lemon juice. I am applying lemon juice to the earbud. Now I am applying the highlighting marker ink. You observe the it disappears the ink. It disappears the ink. Anybody knows about this? This is also acid. It contains lemon juice contains the citric acid. It touches the highlighting ink. A simple acid-base reaction takes place in this. So when that acid-base reaction takes place, it breaks the fluorescent dye in the ink. It breaks the fluorescent dye and the color in the ink, absorbing the when observing the ultraviolet rays and light. Ultraviolet light will be anywhere you have, sometimes in the sunlight, it absorbs the then only that color will be disappears. This is a small reason. In any activity, it looks like a small and funny activities, but itself some are acid-base reaction, some are vaporization and decomposed reaction, some another looks like a additional reaction, some are combustions, quick combustions, rapid combustions. So like this, we have so many material, so many materials we have in this. Anybody having all this, like nail paint and nail paint removers, cockroach killer, whiteboard marker, all these things. This every item, every substance, every ingredient have some story about the chemistry. Even talcum powder also. Talcum powder, sun cream, lotion, everywhere. You have to know about the basic chemistry, what is inside of that particular ingredient. First of all, you have to know. Even you sometimes we are every day, daily we are using some ingredients, some materials like matchbox. Do you know about matchbox? Matchbox side having which matchbox stick head having what the material? Already you studied in the 8th class, but sometimes it will be some students are remembering or not remembering like that. Okay,
Anybody knows? The matchbox side having that red phosphorus, and the mixture mixed with the paste with the that glass powder. But what about matchstick? Matchstick head having is also the mixture of two chemicals like potassium chlorate and phosphorus sulfide. These two are the quick combustions, rapid combustions. Rapid quick combustions means it takes some quantity of ignition temperature. Little quantity of ignition temperature it takes to burn the material. That are called quick combustions. You know all. So this is the every item having the story. Caustic soda, where you are using the caustic soda, where you are using the baking soda. మరి ఇప్పుడు ఆల్రెడీ you seen ENO packet. It has the baking soda as well as the citric acid. When you added in the water, that become a neutralizing reaction. In every neutralizing reaction, we got the carbon dioxide gas will be evolves. That carbon dioxide only this blows the flame of the candy. So I will come tomorrow also for this. Thank you very much giving this opportunity for this session. Thank you. Thank you. 1 minute. Manuji. నమస్తే జీ. హలో. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. జీ ఎస్. able to hear you. Now able to hear you. Okay. Yeah. Hello. Hello.
Murthy garu, can you hear me? Yes, sir. Your video is not there, but Yeah, video is not there. Okay. What is next? Do you, sir? yes, sir. Any presentation you want to do, you can do, share. No, presentation ఏం లేదు ఎందుకంటే there seems to be ఇది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి అంత కొన్ని గ్లిచెస్ ఉన్నట్టున్నాయి. Okay, sir. Share, you can share it, sir. You're a co-host. You can share. Anything Okay, అంటే I don't have any presentation. I'll just address the students for few minutes. That's all, right? Okay, sir. ఇంకొక టీచర్ presentation ఏమైనా ఉందా? ఏం లేదా? Let's. ఏం లేదా? Okay. So if the participants are able to hear me, I'll just continue. Is that okay? Yes, sir. No problem. Okay. So good evening and andarki namaskaram. So as usual మన లాస్ట్ గత కొద్ది సంవత్సరాలుగా ఈ కుతూహల్ ప్రోగ్రామ్ నడిపిస్తున్నాం కదా సమ్మర్ హాలిడేస్ లో ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ 6th to 10th and 11th. మీకు రామనాథం సార్ గారు ఇన్ ద బిగినింగ్ లోనే చెప్పి ఉంటారు విజ్ఞాన భారతి గురించి అలాగే వివిఎం గురించి. సో నేను దాని మీద ఎక్కువ సమయం కేటాయించకుండా I just joined some 10-15 minutes ago, but I realized that some voice issues and other things are there. Anyway, so once again, on behalf of Vijnana Bharati and VBM team, I welcome you all to this year's Kutuhal program, which actually the purpose of this Kutuhal program, దాని పేరులోనే ఉంది, మిమ్మల్ని అందరినీ సైన్స్ పట్ల మీ కుతూహలాన్ని పెంచడం కొరకు ప్లాన్ చేసిన యాక్టివిటీ ఇది. సో సమ్మర్లో టీచర్స్ వాళ్ళ యొక్క సమయాన్ని మీకు కేటాయించి ఏవైతే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కానీ సైన్స్ యొక్క డైలీ యూసేజెస్ కానీ మనం క్లాస్లో చెప్పలేనివన్నీ ఇక్కడ ఈ కుతూహల్ ప్రోగ్రాంలో ఇందాక గోపాల్ రెడ్డి సార్ కానీ అంతకితం శ్రీధర్ సారు అలాగే రేపు కూడా మిగతా టీచర్స్ మీకు ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ డిమాన్స్ట్రేట్ చేయడము, దాని ద్వారా మీకు సైన్స్ పైన ఉత్సాహాన్ని కుతూహలాన్ని కలిగించడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ కుతూహలం కలిగిన తర్వాత ఏమవుతుంది అన్నది ఇంకొక ప్రశ్న ఏంటంటే many of you may want to pursue your career in the field of science and technology. సో దానికి ఇప్పుడు ఈ బేసు అంటే ఇప్పుడే మీరు మీ ఫౌండేషన్ బాగా అర్థం చేసుకోవడం, మీ బేసిక్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, ముఖ్యంగా అప్లికేషన్ పార్ట్ అంటే ప్రిన్సిపల్స్ అన్ని మనం బుక్ లో చదువుతాం కానీ వాటి అప్లికేషన్స్ ఏంటి, వాటిని ఎట్లా డిమాన్స్ట్రేట్ చేస్తాం అనేది ఇక్కడ మన ఫోకస్ అన్నమాట. రెండోది సైన్స్ యొక్క ఉపయోగాలు రకరకాలుగా ఉంటాయి. ఒకటి మన డైలీ లైఫ్ లో ఉంటాయి, తర్వాత మెనీ టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి కానీ మెనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కానీ, ప్రాబ్లమ్స్ అంటే అది ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సొసైటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ ఫర్ ద ఎట్ నేషనల్ లెవెల్ కూడా కావచ్చు, అంటే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా. సో వాట్ ఆర్ ద బిగ్గర్ ప్రాబ్లమ్స్ అంటే మన హెల్త్ ఇష్యూస్. మనం కొద్ది సంవత్సరాల క్రితం మనకు కరోనా వచ్చింది. సో విత్ ఇన్ 1 year టైంలో మన సైంటిస్టులు దాన్ని అంటే ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసి ఆ కరోనాను మనం ట్యాకిల్ చేయగలిగాము. అలాగే ఇప్పుడు స్పేస్ రీసెర్చ్ లో చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు మన సైంటిస్టులు. అంటే చాలా ఏమంటారు రాకెట్స్ లాంచ్ చేయడం కానీ, శాటిలైట్స్ లాంచ్ చేయడం కానీ. I don't know how many of you know all these rockets యొక్క ఉపయోగం ఏంటంటే they collect the data and they give information on various aspects. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ వైఫై వాడుతున్నామో లేకపోతే మన మెటీరియాలజీ అంటే వాతావరణానికి సంబంధించి కానీ, మన క్లైమేట్ సంబంధించి కానీ, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వస్తుంది. అంటే టుమారో ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ నేషన్ బిల్డింగ్ అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, ఇప్పటి నుంచే మీకు ఇదంతా ఒక ఫౌండేషన్ అన్నమాట. చాలా మంది ఐఐటికి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు 6th class నుంచో 7th class నుంచో. సో అలాంటి ఫౌండేషన్ కాకుండా ఫర్ ఎ ఫ్యూచర్ సైంటిస్ట్ దిస్ ఇస్ అ ఫౌండేషన్ కోర్స్. సో నేను సింపుల్ గా రిలేట్ చేయాలంటే ఇట్ ఈస్ లైక్ దట్. So don't take it that that we are preparing you for IIT or NEET kaadu. Yes, it will also help you to crack those exams, but this foundation is for you to become a future scientist or for you to become a researcher. I don't have to say scientist, but a researcher is a better word. ఇంకొకటి ఇప్పుడు కొత్తగా ఒక డెవలప్మెంట్ ఏంటంటే ఒకప్పుడు అంటే 10 సంవత్సరాల క్రితం కానీ 20 సంవత్సరాల క్రితం కానీ రీసెర్చ్ చేయాలంటే వాళ్ళు ఏదో ఒక పెద్ద డిగ్రీ పిహెచ్డి చేసి ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ లోనో ఒక యూనివర్సిటీలోనో వాళ్ళకు ఒక ల్యాబ్ ఉండి వాళ్ళు అనుకున్న కొన్ని ఆస్పెక్ట్స్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుత కాలంలో
ఎనీవన్ కెన్ టేకప్ ఎనీ రీసెర్చ్. అంటే మీరు ఈవెన్ హై స్కూల్ ఉండి కానీ లేకపోతే కాలేజ్ లో ఉండి కూడా మీరు ఒక రీసెర్చ్ ని క్రాక్ చేయొచ్చు, మీరు ఒక స్టార్ట్అప్ ని పెట్టొచ్చు, మీ ఐడియాస్ ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. మీరు ఇంకా దాని మీద ఏమైనా చేయాలంటే వేరే వాళ్ళు మీకు అంటే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే దేర్ ఆర్ ఇన్వెస్టర్స్ హూ కెన్ సపోర్ట్ యువర్ ఐడియాస్, హూ కెన్ సపోర్ట్ యువర్ రీసెర్చ్. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని కూడా మనకి రీసెర్చ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఇప్పుడు ఉన్నాయన్నమాట. అందుకే ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ వెరీ క్యూరియస్, హూ ఆర్ ఎంతూజియాస్టిక్, అంటే కొంత ఏమంటారు ఇంక్విజిట్ నేచర్ ఉంటుంది కదా, దేర్ ఆర్ ఇఫ్ యూ ఫైండ్ ఎ సొల్యూషన్ యూ మే హ్యావ్ సమ్ ఐడియా ఫర్ దట్ ఐడియాను యూ డోంట్ హ్యావ్ టు బికమ్ వెయిట్ ఫర్ అనదర్ 10 years టు బికమ్ ఏ సైంటిస్ట్ ఆర్ టు గెట్ ఇన్ టు ఏ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు నుంచే మీరు దాన్ని పర్సీవ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ దట్ నౌ ఇట్స్ అట్ యువర్ డిస్పోజల్ అనమాట. You can even initiate a startup. So these are the avenues. But అన్నిటికంటే ఎక్కువ కూడా ఏంటంటే ఇవన్నీ as the basics you keep developing. Tomorrow you will become a better researcher, you will become a better faculty professor, you will become a better employee in whatever the field you are. So because this science knowledge will help you. అలాగే ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద ఇష్యూ. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో నేమ్ ఆర్టిఫిషియల్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సక్సెస్ఫుల్ గా వాడాలంటే యూ షుడ్ హ్యావ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. సో దానికి కూడా ఇది ఒక ఫౌండేషన్. సో న్యాచురల్ ఇంటెలిజెన్స్ కెన్ ఓన్లీ మేక్ యూజ్ ది బెస్ట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లెట్ మీ రిపీట్ దస్. సో మనం ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా అని మనం ఏం చదవకుండా, మన బ్యాక్గ్రౌండ్, మన ఫౌండేషన్ ఏం లేకుండా ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూ మే ఎండ్ అప్ ఇన్ సంథింగ్ ఇన్ ఎ డిసాస్టర్ అండ్ ఇన్ ఎ మెస్, బికాస్ ultimately you are the person who have to verify what the artificial intelligence has developed for you or provided information for you. Adi verify chesukovalante you should have the knowledge in that particular area. So therefore natural intelligence is the one which makes use best of artificial intelligence. ఇలా ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తా పోతా ఉంటే మనం సైన్స్ యూజ్ అండ్ టెక్నాలజీ వేరియస్ ఫీల్డ్ లో అంటే కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్ లో కానివ్వండి. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్. అన్లైక్ ఎర్లియర్ ఇయర్స్ only limited people are able to get into science and technology, but prati okkariki there is an opportunity, there is a potential that you can contribute in your own way to the field of science and technology. In turn you can solve many problems at local level, at state level, at national level, at even international level. Many of our young scientists at international levels are shining and they are recognized and they are the leaders of the future. సో దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ కుతూహల్. అలాగే మనము ఈ విజ్ఞాన భారతి నుంచి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, వివిఎం అని, విద్యార్థి విజ్ఞాన మంథన్ అని. అది మీకు రామనాథ్ సార్ చెప్పినా లేకపోతే నెక్స్ట్ 2 days లో ఎవరైనా ఒకరు దాని గురించి కొంచెం చెప్తారు. ఆ ఎగ్జామ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్లైక్ మెనీ అదర్ ఒలింపియాడ్స్ ఇట్స్ ఏ సింగిల్ పాయింట్ ఒలింపియాడ్ లాగా అనుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు వరీ మెనీ అదర్ ఒలింపియాడ్స్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ just focus on Vidyarthi Vignan Manthan, where all these science aspects and achievements that India made in science and our scientists గురించి కూడా అంతా ఉంటుంది దాంట్లో. అవన్నీ మీకు దాని ద్వారా నాలెడ్జ్ రావడమే కాకుండా యూ కెన్ కంపీట్ అండ్ యూ కెన్ క్రాక్ దట్ ఎగ్జామ్ ఎట్ స్టేట్ లెవెల్. అప్పుడు మీకు స్టేట్ లెవెల్ ఒక రోజు ప్రోగ్రామ్ ఉంటుంది. స్టేట్ లెవెల్ నుంచి దోస్ హూ ఆర్ అచీవర్స్ దే విల్ గో టు నేషనల్ లెవెల్. అక్కడ దే ఆర్ కాల్డ్ హిమాలయన్స్. దిస్ టైమ్ మన తెలంగాణ నుంచి 3-4 మంచి స్టూడెంట్స్ they have become a Himalayans at a national level. So I expect through this program you are all also be interested in Vidyarthi Vignan Manthan. You will also be interested in participating state level and national camp. That is another aspect. సో సైన్స్ గురించి నేను ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే ఎలాగైనా టీచర్స్ ఇవాళ రేపు నెక్స్ట్ 3 days మీకు ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మీ సిలబస్ లో ఉన్నాయి కానీ వాటి అప్లికేషన్ గురించి వాళ్ళంతా చెప్తారు. బట్ జనరల్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మోటివేటింగ్ యూ టు టేక్ దిస్ 3-4 days యొక్క కుతూహల్ ప్రోగ్రామ్ సీరియస్ గా. బట్ నేను చూస్తున్నాను కొంతమంది స్టూడెంట్స్ ఊరికే ఏదో చాటింగ్ లో చాట్ చేస్తున్నారు. పర్టికులర్ ఒక స్టూడెంట్ రేఖా పాశం అంట, అండ్ ఆల్ ద టైమ్స్ హీ ఈస్ టైపింగ్ సంథింగ్ ఆర్ ద అదర్. Are you interested what teachers are telling, what somebody is telling here, resource persons, or you are just interested who is from which school, who is from which place? So I think don't waste your time. Be serious about this program, and it is for your benefit. It is for your good only. This program is conducted. Therefore don't waste typing something on that. మీకు ఏదైనా కావాలంటే మీ కాంటాక్ట్ నెంబర్స్ లో ఉన్న టీచర్లకు ఫోన్ చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పుట్ యువర్ క్వశ్చన్ హియర్ they will answer you, they will connect again to the teacher and they will help you. But also type relevant questions that are relevant to this Kutuhal program in the chat box. Who are you, where are you from, how old are you? Don't waste your time on that. Okay, so now once again I
congratulate you all for joining this program and continuing your interest in the next few days, and make use of the program to the best of your future and to the best of the future of the country. Thank you very much. Murthy garu, Ramanathan garu. Okay. Yeah, so once you those of you who are interested seriously, you are all welcome to come to some of the institutes in Hyderabad, either it is a CSIR institute or ICMR institutes or DBT institutes. But only those who are serious and those who have some interest in science and technology, we are here to help you, and that your teachers will take care of that one. But you have to come through your teachers, and you have to come with some idea what you want to do with us. We are here to help you. This is my last message to you. Thank you very much. Murthy ji. Now, Okay. I'm muting all. Now I'm unmuting. You can unmute yourself. Ramanathan, you can unmute yourself. Yes. You unmute yourself. Ramanathan ji. You can unmute yourself. Ramanathan garu, మీరు unmute చేయండి ఒకసారి. One minute. Ramanathan. Okay. Dear children, good evening. Today's session should be completed. Tomorrow we will start by 5:30. Also, we improvise the link webinar also. I will close with Shloka. Okay. Sarve bhavantu sukhinah, sarve santu niramaya, sarve bhadrani pashyantu, ma kaschid dukkha bhag bhavet. Om Shanti Shanti Shanti. Tomorrow our session should be start by 5:30. Good night to all. Shubharatri. धन्यवाद जी, मूर्ति जी. मूर्ति जी.